తుంగభద్ర ప్రాజెక్టు 19వ గేటు కొట్టుకుపోవడంతో 3 రాష్ట్రాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో లక్షల క్యూసెక్ల నీటిని వృధాగా కిందకు వదిలేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకి మొత్తం 33 గేట్లుండగా 19వ గేటు ప్రవాహంలో కొట్టుకుపోయింది. దీంతో గేట్ రిపేర్ చేసేందుకు నీటి సామర్థ్యాన్ని తగ్గిస్తున్నారు అధికారులు. కొట్టుకుపోయిన తుంగభద్ర క్రస్ట్ గేట్ పునర్నిర్మాణానికి కనీసం వారం రోజులు పడుతుందని కర్ణాటక జలవనరుల శాఖ ప్రకటించింది. తుంగభద్ర ఆనకట్టపై అధికారులతో సమీక్షించారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. క్రస్ట్ గేట్ కొట్టుకుపోవడానికి స్పష్టమైన కారణాలు తెలియవన్నారు. గేటు ఇనుప గొలుసు నడుమ చేసిన వెల్డింగ్ దెబ్బతినడంతో ఈ ఘటన చోటు చేసుకుందని ఇంజనీర్లు చెబుతున్నారు. ఇక జలాశయంలో కనీసం 53 టీఎంసీల నీరు నిల్వ చేసుకుని గేటు పునర్నిర్మాణ పనులు చేపట్టాలని ఇంజనీర్లను ఆదేశించామని తెలిపారు. నీటి వృధాను అరికట్టేందుకు ఆస్కారం లేకుండా పోయిందని అధికారులు తెలిపారు. గేటు కొట్టుకుపోయిన చోట మరమ్మతులు చేసేందుకు 5 రోజుల సమయం పడుతుందని అంచనా వేశారు. అందుకోసం క్రస్ట్ స్థాయి వరకు డ్యాంను ఖాళీ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఏడాది ఆగస్టులోనే జలాశయం నిండడంతో ఆయకట్టు రైతులు సంతోషంగా ఉన్నారు. దీంతో నిండుగా ఉన్న తుంగభద్ర డ్యాంలో తలుపు కొట్టుకుపోవడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కళ్ల ముందే విలువైన జలాలు వృధాగా పోతుంటే అన్నదాత గుండె చెరువవుతోంది. జలాశయం గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 135 టీఎంసీలుగా ఉంది. అయితే పూడిక చేరడంతో 105.788 టీఎంసీలకు పరిమితం చేశారు. ఏడాదిలో 212 టీఎంసీలు వినియోగించుకునేలా ప్రాజెక్టుని డిజైన్ చేశారు. ఈ ప్రాజెక్టులో తెలుగు రాష్ట్రాల వాటాగా 78 టీఎంసీలు కేటాయించారు. అందులో కర్నూలు జిల్లాలో ఎల్ఎల్సీ వాటాగా 24 టీఎంసీలు, కేసీ కాలువ వాటా 10 టీఎంసీలు, అనంతపురం జిల్లా హెచ్ఎల్సీ కాలువకు 35.5 టీఎంసీలు కేటాయించారు. తెలంగాణలోని ఆర్డీఎస్ కాల్వకి 8.5 టీఎంసీలు కేటాయించారు. కర్ణాటక వాటాగా 134 టీఎంసీలుగా కృష్ణా జలాల ట్రిబ్యునల్ అవార్డు 1 కేటాయించింది.